డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు రుద్రవజ్జల రామకృష్ణారావు. నేను ఫైనాన్స్ మేనేజర్గా బిలాయ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసి రిటైర్ ఇక్కడే సెటిల్ అయ్యాను. నా యూట్యూబ్ వీడియోలోని ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తున్నాను. ఇవాళ గణపతి విలాస్ కాఫీ క్లబ్ అని 1946-47 ఉదంతం చెప్తున్నాను. ఎందుకంటే చెప్తున్నాను, స్పెషాలిటీ ఏం లేదంటే ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ఈ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి, మనం కంపేర్ చేసుకుని పనికి వస్తాయి. ఈ జనరేషన్, ఈ కాలంలో ఉన్న వాడికి తెలుస్తాయి. నేను ఇప్పుడు చెప్తే 1946-47 టైంలోది చూసింది నేను చెప్తున్నాను అనమాట. పొద్దున్న పూట ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడు. స్కూల్ 4th ఫారం 5th ఫారం స్కూల్కి వెళ్ళాలంటే 10th, 11, 12 ఈ మూడేళ్ళును జనరల్ స్కూల్తో పాటు వృత్తి విద్య కూడా నేర్పేవారు. టైపు, షార్ట్ హ్యాండు, ఇది కడకట్ట అంటారు, అంటే సిగ్నలింగ్, ఇవి నేర్పుకున్నారు. ఎందుకంటే ఈ మూడేళ్ళలోనే వాడికి పెర్ఫెక్షన్ వచ్చి స్కూల్ ఫెయిల్ పాస్ అయ్యేసరికి టైప్ లోయరు, షార్ట్ హ్యాండ్ లోయరు, టైప్ హయ్యరు, షార్ట్ హ్యాండ్ హయ్యరు పాస్ అయ్యి ఉద్యోగం, ఇలా పాస్ అవడం అంటే ఉద్యోగం ఇచ్చేవారు. అయితే అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది కాదు వృత్తితో కూడిన విద్య వల్ల. ఇప్పుడు అలా అవ్వడం లేదు కదా, ఇక్కడ అన్ని రోజులు మారిపోయాయి. అయితే నేను కూడా టైప్ 4th ఫారం 5th ఫారం ఆ టైంలో టైప్లో జాయిన్ అయ్యాను. టైప్ దేనికంటే స్కూల్లో చెప్పింది ఒక సబ్జెక్టు, ప్రైవేట్గా ఇన్స్టిట్యూట్లోని ఇంట్లోని మాస్టర్ గారు ఇంట్లోనే మిషన్ పెట్టేవి స్టూడెంట్స్ చెప్పారు. 10 రూపాయలు ఒక మిషన్కి, 1 hour per day. అయితే నాకేంటి, మా నాన్నగారు నువ్వు పొద్దున్న లేవడం అలవాటు అవుతుందని 6 నుంచి 7 వరకు పెట్టారు. రోజు 6 నుంచి 1 hour నెలంతా కొడుతూ 10 రూపీస్ ఫీజు, టైప్ మిషన్ పెర్ హెడ్. అయితే నాకు 6 to 7 పెట్టారు. 6 to 7 పెట్టారంటే నేను 5కి లేవాలి, మొహం కాళ్ళు చేతులు కొడుక్కొని తయారై వెళ్ళేసరికి 5:30, 5:45 అయిపోయింది. తలుపు కొట్టి మ్యాచ్ గారు లేపి అంతా అయ్యేసరికి 6:15, 6:30. అంటే నా టైంలో 1/4 గంట అయిపోయింది అనమాట. వెళుతున్నప్పుడు వస్తున్న మా టైంలోని పిల్లలకి టిఫిన్లు అవి ఇచ్చేసేవారు, కానీ కాఫీలు ఇచ్చేవారు కాదు. కాఫీ ఇవ్వడం ఏంటంటే డల్గా ఉండేది. పొరుగన్నం పెడితే మనిషికి నిద్ర వస్తుంది, కానీ చలాకీగా ఎక్కడ ఉంటుంది. కాఫీ ఇస్తే బాగుండని ఉండేది. వాళ్ళు పెద్దవాళ్ళు తాగితే కానీ చిన్నపిల్లలకి ఇచ్చేవారు కాదు. స్కూల్కి పోయిన పిల్లలకి కాఫీ అసలు ఇవ్వచ్చేవారు కాదు. అయితే ఆ టైంలోని గణపతి విలాస్ అని కొత్తపేటలోని, విజయనగరం కొత్తపేటలో కొత్తగా కాఫీ క్లబ్ పెట్టాడు. ఆ కాఫీ క్లబ్ పెడితే నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తున్న తావలో నాది ఉండడం వల్ల గుమ్మగుమ్మ వాసన వచ్చి కాఫీ తాగితే బాగున్నాను. చేతిలో డబ్బులు ఉండాలి కదా, ఎలాగో కూర్చుకొని డబ్బులు కాఫీ తాగి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైప్ నేర్చుకున్నాను అనమాట. అయితే అలా పాస్ అవడం వల్ల చాలామందికి ఏఎస్ఎంలు గాను, ఎస్ఎంలు కానీ, స్టేషన్ మాస్టర్స్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్స్, తర్వాత గార్డులు, ఇలాగా తర్వాత సిగ్నలర్స్, ఇలాంటి ఉద్యోగాలన్నీ వచ్చేసేవి. అంచేత వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళందరికీ తాలూకా ఆఫీసులు పాస్ అవడం అంటే రిజిస్ట్రార్ ఆఫీసు, తాలూకా ఆఫీసు, మ్యాజిస్ట్రేట్లో ఆఫీసు, తర్వాత వీటిలోనే వాడు పిలిచి జాబ్ ఇచ్చేవారు. షార్ట్ హ్యాండ్లో టైప్ రైటింగ్ 25 words per minute కొడితే లోవర్, 40 minutes కొడితే హయ్యర్. అలాగే షార్ట్ హ్యాండ్ కూడా 80 words తీసుకుంటే లోయర్, 120 words తీసుకుంటే హయ్యర్. ఈ 2 పాస్ అంటే దక్కలేదన్నమాట. వాడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఢిల్లీకి కోటలో పాగా వేసినట్టు వాడికి ఎక్కడైనా జాబ్ ఖాయం. అంత పర్ఫెక్ట్గా నేర్పేవాడు. ఆ టైంలోని ఈ హోటల్లోని చూసేవాడిని ఎలా ఉండేదంటే, ఈ గణపతి విలాస్ అయ్యర్ మెడ్రాస్ నుంచి వచ్చిన అతను ఒక్కడో వచ్చాడు. ఎందుకంటే అతను కానీ ఎవరినైనా తీసుకొస్తే కూలి వాళ్ళని, అంటే లేబర్ తీసుకొస్తే ఇక్కడ వాళ్ళందరికీ తిండ్లు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, టిఫిన్లు పెట్టాలి, కాఫీలు ఇవ్వాలి. అంతే అతను ఏంటి అంటే, ఈ రిఫ్రాఫ్గా తిరుగుతున్న పిల్లలు అక్కడ ఉంటారు కదా, వాళ్ళలోని ఏబుల్ బాడీడ్ పిల్లల్ని ఇద్దరిని తీసి తన హోటల్లో పెట్టుకున్నాడు. దేనికి, పొద్దున వేసేకి వాడికి అంబలిని ఇవి తాగుతారు వాళ్ళకి ఏంటి అంబలి, చూడజాబ ఇలాంటివి తాగుతారు కదా పేదవాళ్ళు. వాళ్ళని పిలిచి, మీకు ఎంత కావలసిన అంత టిఫిన్ తినండి, ఎంతసార్లు కావలసిన కాఫీ తాగండి అని.
రెండేసి పెసరట్లు, నాలుగేసి ఇడ్లీలు, ఇంత సాంబార్ పోసుకొని కడుపు నిండా తినేసేవారు. కడుపు నిండా తినేసిన తర్వాత మళ్ళీ తింటేవాడు తినలేకపోయేవారు. అంటే మొదట్లో టెంప్టేషన్ వల్ల, ఘాటు వల్ల, సాంబారు తరక రుచి వల్ల ఆ హోటల్ని వదిలేవారు కాదు. చాకరీ, అరవ చాకరీ అంటారు, అలాగే అరవ చాకరీ వాడు చేయించేవాడు, చేయించేవాడు. ఎందుకు? నీళ్లు తోడడం, డ్రమ్ముల్లోని వాటిలోని నీళ్లు పట్టడం, ఈ కప్పులు కాఫీలు కడగడం, తర్వాత టేబుల్ తుడవడం, ఎంత పని ఆయన చేసేవాడు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా దోశలు, ఇడ్లీలు, కాఫీ ఇవన్నీ దొరికిపోతున్నాయి. చాలా హ్యాపీగా ఉండేవారు వాళ్ళు. ఇంకా ఇంట్లో అన్నం తిన్నా పర్లేదు, అంతలాగా ఉండేది. అలా చేసిన తర్వాత ఎస్ఎల్సి ఎవడైనా ఫస్ట్ ఛాన్స్లో పాస్ అయ్యాడంటే ఇప్పుడు ఐఏఎస్ వాడికి ఎంత రెస్పెక్ట్లో అంతలాగా వాడిని చాలా తెలియని వాడు ఎస్ఎల్సి ఫస్ట్ ర్యాంక్ ఛాన్స్లో పాస్ అయిపోయాడు అని అనేవాడు. ఇలా వెళుతున్నప్పుడు ఈ టైప్ రైటింగ్ చేసిన తర్వాత అక్కడ పాల్ఘాట్ హోటల్ అని ఉండేది, పాల్ఘాట్ కాఫీ క్లబ్. ఆ పాల్ఘాట్లోని ఒక కాఫీ అమ్మేవాడు, ఇంకేమో అమ్మేవాడు కాదు, కానీ దాని చచ్చే గిరాకీ అనమాట. స్టేట్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలంటే వీళ్ళు వదిలేవారు కాదు. క్వాలిఫైడ్ పర్సన్ మేము వదలమని చెప్తూ ఉండేవారు. అలాంటప్పుడు వాళ్ళే డైరెక్ట్గా అప్లై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. ఈ వృత్తి విద్య పెట్టడం వల్ల ఏంటంటే పూర్వం ఒకడు ఆర్జించడం 10 మంది తినడం ఉండేది. అంచేత ఎవడైనా ఇలాగ స్కూల్లో పాస్ అయిన వెంటనే జాబ్ వస్తే ఆ ఇంటికి గొప్ప రిలీఫ్ అనమాట. ఆ కాలంలో ఏంటంటే పల్లెటూరు నుంచి విజయనగరం వచ్చేవారు. దేనికి? మెడికల్ కన్సల్టేషన్ కోసానికి, కోర్టు కేసెస్ కోసానికి, లేకపోతే ఏదో కథపాలు రాయించుకోనికి, అగ్రిమెంట్స్, ల్యాండ్ డీల్స్. అంచేత ఇంటి నిండా చుట్టాలు ఉండేవారు. దానివల్ల ఏమిటైందంటే ఎప్పుడూ సందడి ఇంట్లోనే. హోటల్కి వెళ్ళడానికి భయం. ఇప్పట్లాగా హోటల్స్ విరివిగా ఉండేవి కాదు. ఆ ఊళ్ళో అందరికీ కలిపి 3-4 ఉండేవి. పెద్దవాళ్ళు చూస్తే కోపం పడతారేమో అని భయంగా వెళ్ళవలసి వస్తూ ఉండేది హోటల్లో. ఏదో ఇంట్లో చాలా తింటే హోటల్లో వెళ్ళి తింటున్నామని అనేవాడు. అంచేత అలా వెళ్ళింది చిన్నప్పుడు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఈ సమాజం ఎంతలాగా మారింది, ఎంత ఇది వచ్చింది అలా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.